శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. తొమ్మిదో అధ్యాయం అండి. కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుడు గంగా నది దాని యొక్క మహాత్మ్యాన్ని తెలియజేశారు. అది తెలియజేసిన తర్వాత శివపూజా మహాత్మ్యాన్ని కూడా తెలియజేస్తున్నారు. దాన్ని కూడా తెలియజేస్తూ ఆ రామావతారంలో వచ్చినప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ముందుగా వారధిని నిర్మించేదానికి ముందరే ఈ రామేశ్వరం అంటే శివుణ్ణి అక్కడ ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించి శివుణ్ణి అక్కడ పూజించిన తర్వాత రావణుణ్ణి సంహరించడం జరిగింది. అలాగే సముద్రాన్ని లంఘించేటప్పుడు హనుమ కూడా ముందుగా శివుణ్ణి ధ్యానించి తర్వాత రాముడికి నమస్కరించి ఆయన ఆ సముద్రాన్ని దాటాడు. కాబట్టి ఏదైనా సరే ఆపదలో ఉన్నటువంటి సమయంలో మనం కనుక ఆపదని తీర్చుకోవాలంటే కనుక తప్పనిసరిగా శివుణ్ణి ధ్యానించాలి అనేదానికి ఇవన్నీ కూడా ప్రమాణాలు. కాబట్టి రామావతారంలో రాముడు, అలాగే హనుమ, అంతేకాకుండా అర్జునుడు కూడా శివపూజను చేసిన తర్వాత మాత్రమే యుద్ధంలో ప్రవేశిస్తాడు. కాబట్టి శివపూజ అనేటటువంటి అంత పవిత్రమైనటువంటిది మరొకటి లేదు. అలాగే గంగా నది అంతటి పుణ్యతమైనటువంటి నది ఇంకొకటి లేదు. ఈ రెండు కూడా అంటే శివపూజ కానీ గంగలో స్నానం కానీ ఇవన్నీ కూడా ఈ రెండు కూడా చాలా విశేషమైనటువంటివి, పవిత్రమైనటువంటివి. ఎందుకంటే ఆ గంగా నది విష్ణువు యొక్క పాదముల నుంచి వచ్చినటువంటిది, విష్ణు పాదోద్భవి, విష్ణువు యొక్క పాదముల నుంచి వచ్చింది అని, అలాగే శివుని యొక్క జటాజూటం నుంచి శిరస్సు నుంచి వచ్చింది. కాబట్టి ఆ గంగా నదికి అంత పవిత్రత ఉంది. గంగా నదిలో స్నానం చేయటమే కాదు, ఏ నీటితో స్నానం చేసినా కూడా గంగా 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 అని 3 సార్లు అనుకుని కనుక ఆ నీటిని శిరస్సు మీద వేసుకుంటే గంగా స్నానంతో సమానమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ గంగా స్నానం అనేటటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది. అలాగే శివపూజ అనేటటువంటిది కూడా అంతే పవిత్రమైనటువంటిది అని సాక్షాత్తు దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడికి తెలియజేశాడు. తెలియజేసి దానికి సంబంధించినటువంటి మళ్ళీ 2 కథల్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ. పూర్వకాలం మగధ రాజ్యంలో పురోహిత వృత్తిలో ఉన్నటువంటి 4 బ్రాహ్మణులు ఉన్నారట. ఈ 4 బ్రాహ్మణులకు కూడా 4 కుమార్తెలు. వాళ్ళకి మళ్ళీ ఈ కుమార్తెలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళందరూ కూడా మంచి అందగత్తెలు, సౌందర్యవంతులుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సౌందర్యవతులుగా ఉన్నారు. అలాగే వీళ్ళందరికీ కూడా మంచి యవ్వనం వచ్చింది. అటువంటి సమయంలో అక్కడికి ఈ 4 దగ్గర విద్య నేర్చుకోవడానికి, అంటే వీళ్ళిద్దరూ 4 పౌరోహిత్యం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ శిష్యరికంలో వాళ్ళకి తెలిసినటువంటి విద్య నేర్చుకోవడానికి ఒక యువకుడు వచ్చాట. వచ్చి అతను వాళ్ళ దగ్గర విద్య నేర్చుకుంటూ ఉన్నాడు. విద్య నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఆ కుర్రాన్ని చూసి ఒకరికి తెలియకుండా అందరూ కూడా 4 కూడా అతన్ని ఇష్టపడడం జరిగింది. ఈ 4 కుమార్తెలు కూడా ఇలా ఇష్టపడిన తర్వాత కొంతకాలం తర్వాత వీళ్ళందరూ కూడా అతన్ని
నన్ను వివాహం చేసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా బలవంతం చేశారు. అయితే అతను దానికి తిరస్కరించడం లేదు, ఏమీ చేయలేదు. కానీ అతను ఏమన్నాడంటే, ఇంకా నేను విద్యను అభ్యసిస్తున్నాను కాబట్టి ప్రస్తుతం అయితే కనుక నేను ఎవరిని కూడా వివాహం చేసుకోను, ముందర నేను విద్య నేర్చుకోవాలి, విద్య నేర్చుకున్న తర్వాతే ఏదైనా నేను వివాహం అనేటటువంటి దాని గురించి వెళ్తాను, ఇప్పుడైతే కనుక వివాహం చేసుకోను అని చెప్పి అతను అన్నట్టు. అన్న తర్వాత వీళ్ళు మాత్రం నలుగురు ఇతను అలాగే ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చివరికి ఒకసారి అతను ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక తటాకంలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా అనుకోకుండా నలుగురు కూడా అక్కడికి వెళ్ళి, ఈ నలుగురు యువతులు కూడా అక్కడికి వెళ్ళి ఒంటరిగా దొరికాడు కాబట్టి, అక్కడ దూరమైనటువంటి ప్రదేశంలో దొరికాడు కాబట్టి వాళ్ళందరూ కూడా అతన్ని వివాహం చేసుకోమని చెప్పి చాలా బలవంతం చేశారట. బలవంతం చేస్తే అతను దానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోయేసరికి ఈ నలుగురు కోపంతో మేము వివాహం చేసుకోమని చెప్పి మేము అడుగుతున్నాం కాబట్టి నువ్వు తిరస్కరిస్తున్నావు కాబట్టి నువ్వు పిశాచి రూపాన్ని ధరిస్తావు అని చెప్పి ఆ యువకుడిని వీళ్ళు శపించారట. వెంటనే అతను కూడా, మీ అందరూ కూడా ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఇలాగ నన్ను మోహించి, నేను చదువైన తర్వాతే వివాహం చేసుకుంటామని చెప్పినా కూడా మీరు తీరనటువంటి కోరికలతో కామపిశాచుల్లాగా నా వెనకాల పడి నన్ను ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా కామపిశాచుల్లాగా మిగిలిపోతారు అని చెప్పి ఆయన కూడా శపించారట. దాంతో మొత్తం 5గురు పిశాచి రూపాలని ధరించారు, దేహాలు కోల్పోయి అందరూ. అంటే ఇతనికి ఈ రూపం ఇతనికి మరి ఇతను ఏం తప్పు చేయలేదు. ఇతనికి ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఒకళ్ళదే ఎవరిదైనా తిరస్కరించినప్పుడు ఇంతకుముందు ఇలా జరిగింది, నేను ఆల్రెడీ తిరస్కరించానని చెప్పాలి. ఇతను కూడా ఏంటంటే ఎవరికి చెప్పాలి ఆ మాట. వాళ్ళ దగ్గర ఇప్పుడు కాదు అనే చెప్తున్నాడు, కానీ ఎవరిని కూడా సరిగ్గా తిరస్కరించలేదు. అలాగే మిగిలిన వాళ్ళు కూడా కోరుకుంటున్నారని వాళ్ళకి తెలియజేయలేదు. అందుకని నలుగురు కూడా అదే భ్రమలో ఉండిపోయి అలా కంటిన్యూ అయిపోయారు. అందువల్ల ఇతను తప్పు చేయటం, వాళ్ళు తప్పు చేయటం, అందువల్ల అందరూ పిశాచాలుగా మారిపోయారట. పిశాచాలుగా మారిపోయి, ఇప్పుడు పిశాచాలుగా మారిపోయినా కూడా వాళ్ళు ఆ కొలను వద్దే, ఎందుకంటే ఏ ప్రాంతంలో అయితే చనిపోయారో అక్కడే ఉండిపోయి దొరికేటటువంటి ఆహారం గురించి కానీ మిగిలినటువంటి వాటి గురించి కూడా కొట్టుకోవడం మొదలుపెట్టారు. దాంతో ఆ తటాకం దగ్గరికి కూడా ఎవరు రావడం మానేశారు. ఎందుకంటే అక్కడ ఎప్పుడొచ్చినా కూడా ఈ పిశాచాలు ఉంటాయి, ఈ గొడవలు పడుతూ ఉంటాయి అని చెప్పి ఎవరు రావడం మానేశారట. మానేసిన తర్వాత ఒకానొక సమయంలో మాఘమాసం రావడంతో అక్కడ స్నానం చేయడానికి ఒక సిద్ధుడు, ఒక యోగీశ్వరుడు అక్కడ వచ్చాట. వచ్చిన ఆయన ముందరే చెప్పారట అందరూ అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి. ఆయన యోగి కాబట్టి నన్ను ఏమీ పిశాచాలు ఏమీ చేయలేవు అని చెప్పి ఆయన వెళ్ళాట. వెళ్ళిన తర్వాత కాసేపు భయపెట్టినా కూడా ఆయన ఏమి భయపడలేదు. భయపడబోతుండటంతో ఆయన్ని గొప్పవాడిగా గుర్తించి వెంటనే ఆయన్ని, అయ్యా మాకు ఈ రూపం అనేటటువంటిది మాకు ఇలా సంప్రాప్తించింది, మేము ఏం చేస్తే కనుక మా ఈ రూపం పోతుంది అని చెప్పి అడిగిన తర్వాత ఆయన అన్నారట, మీరు త్రివేణి సంగమంలో స్నానం చేయండి. మీ అందరూ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే కనుక తప్పకుండా మాఘమాసంలో అది కూడా చేస్తే కనుక తప్పకుండా మీ రూపాలు మీకు తిరిగి వస్తాయి, మళ్ళీ మీరు ఆనందంగా జీవించవచ్చు అని చెప్పి చెప్పాట. చెప్పిన తర్వాత ఈ పిశాచాలన్నీ కూడా మాఘమాసంలో ఆ త్రివేణి సంగమంలో స్నానం చేయటం వల్ల మళ్ళీ పూర్వరూపాన్ని పొంది బుద్ధి తెచ్చుకుని ఆ తర్వాత ఎవరికి వారు జీవించడం మొదలుపెట్టాయట. ఈ రకంగా గంగా స్నానము అనేటటువంటిది అందులో మాఘమాసంలో చాలా పవిత్రమైనటువంటిది. కాబట్టి గంగా స్నానం అనేటటువంటిది తప్పకుండా చేయాలి, లేదంటే గంగా స్నానం అంటే అదే నది స్నానం ఏదైనా చేయాలి అని చెప్తూ, కేవలం ఇది మానవులనే కాదు దేవతల్ని, గంధర్వుల్ని, వీరిని కూడా ఉద్ధరిస్తుంది అని చెప్తూ దానికి సంబంధించిన కథను కూడా చెప్తూ ఉన్నారు. ఒకానొక సమయంలో ఒక గంధర్వుడు తన భార్యతో సహా భూలోకానికి వచ్చాట. భూలోకానికి వచ్చినటువంటి వాడు, ఎందుకంటే ఈ భూమి మీద మాత్రం అటువంటి ప్రదేశాలు ఉన్నాయి, అంటే ఏదైనా పుణ్యతీర్థాలు కానీ ఇవన్నీ కూడా మన భూలోకంలోనే ఉన్నాయి, దేవలోకంలో ఎక్కడా కూడా ఇలాంటివి లేవు. అందుకని ఆయన భూలోకంలోకి వచ్చాట. భూలోకంలోకి వచ్చి ఇక్కడ ప్రకృతిని ఎంత చూసి భార్యతో సహా చాలాసేపు ఆయన ఈ ప్రకృతిని అంతా చూసి విహరించిన తర్వాత ఆయన మాఘమాసం కావటంతో ఆయన కూడా నదీ స్నానం చేద్దామని చెప్పి ఆయన నదీ స్నానం చేస్తున్నట్ట. నదీ స్నానం చేయమని చెప్పి భార్యను కూడా అడిగితే భార్య మాత్రం అందుకు అంగీకరించకపోయేసరికి ఆయన వెంటనే ఇది
మాఘమాసము నదీ స్నానం అనేటటువంటిది చాలా పవిత్రం అని చెప్పి మానవులందరూ కూడా చేస్తుంటారు. అటువంటి దాన్ని నువ్వు చేయట్లేదు కాబట్టి ఇది నీకు అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు అని చెప్పాట. అంటే ఆవిడ మాత్రం నేను నదీ స్నానాన్ని చేయను, ఏం చేయను, నాకు స్నానం చేయాలని లేదు, నాకు ఇప్పుడు రావాలని కూడా లేదు, కొంత తడవు నేను భూమి మీదే ఉంటాను, భూమి మీద తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అందుట. సరే అని చెప్పి ఈయన గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఆవిడ అదే ప్రదేశంలో ఉంది. అలా ఉండగా అనుకోకుండా విశ్వామిత్రుడు ఆ ప్రదేశానికి రావడం జరిగిందట. విశ్వామిత్రుడు వచ్చిన తర్వాత విశ్వామిత్రుడు ఈవిడిని చూడటం, ఈవిడ కూడా విశ్వామిత్రుడిని చూడటం, ఒకళ్ళనొకళ్ళు మోహించుకోవటం, ఈ రకంగా విశ్వామిత్రుడితో ఆవిడ అక్కడే కాలాన్ని గడుపుతూ ఉంటా. కొన్నాళ్ళకి గంధర్వుడు ఎంతకీ భార్య రాలేదు. భార్య రాపోయేసరికి మళ్ళీ ఆయన భూలోకం వచ్చేట. వస్తే కనుక చూశాడు విశ్వామిత్రుడితో తన యొక్క భార్య ఉంది అని. వెంటనే కోపం వచ్చినటువంటి ఆ గంధర్వుడు ఒక తపస్వి అయి ఉండి, ఇప్పటికే నువ్వు చాలాసార్లు నీ తపస్సును వ్యర్థం చేసుకున్నావు, అయినా కూడా ఏమాత్రం బుద్ధి లేకుండా పరస్త్రీ అయినటువంటి నా భార్యతోటి నువ్వు ఇలాగా కాలాన్ని గడుపుతున్నావు. ఆవిడ తప్పు చేసి ఉండొచ్చు, నువ్వు గొప్ప తపస్సు అయినటువంటి నీ బుద్ధి ఎక్కడికి పోయింది? ఇటువంటి తప్పు నువ్వు చేసావు కాబట్టి ఎలా అయితే వానరానికి ఒక బుద్ధి అనేటువంటిది లేకుండా చపల చిత్తంతో ఉంటుందో అటువంటి బుద్ధితో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు వానర ముఖం కలుగ్గాక అని చెప్పి విశ్వామిత్రుడు శపించాట. శపించి భార్యని కూడా నువ్వు నాతో మళ్ళీ అక్కడికి రావాల్సింది, నదీ స్నానం చేయమంటే చేయలేదు, చెప్పిన మాట వినలేదు, ఈ రకంగా ఇంకొక పురుషుణ్ణి కోరుకుని అతనితో ఉన్నావు కాబట్టి నువ్వు కూడా పాషాణమై ఇక్కడే పడి ఉండి అని చెప్పి ఆవిడని కూడా శపించాట. ఈ రకంగా ఆవిడ ఒక పాషాణం అయిపోయింది. విశ్వామిత్రుడేమో ఒక వానరముఖాన్ని పొందేట. వానరముఖాన్ని పొంది చాలా కాలం ఇలా జరిగిపోయినప్పుడు ఒకనొక సందర్భంలో మళ్ళీ నారద మహర్షి అక్కడికి వచ్చాట. నారద మహర్షి వచ్చినప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడు ఆయన పాదాల మీద పడి, ఇలా జరిగిందయ్యా, ఇప్పుడు ఏమిటి నాకు గతి అంటే, ఇంత గొప్ప ఋషి అయ్యిండు, మునివి అయ్యుండి నువ్వు ఎలా చేసావయ్యా ఈ తప్పు? సరే ఏదైనా సరే మాఘమాసం వచ్చింది కాబట్టి నువ్వు గంగానదిలో స్నానం చేస్తే గనక తప్పకుండా ఈ పాపం అనేటటువంటిది పోతుంది. ఎందుకంటే ఏ పాపమైనా కూడా గంగానది స్నానంతో పోతుంది. అందులో మాఘమాసంలో చేయడం వల్ల దాని యొక్క విశేషమైనటువంటి ఫలంతో నీ పాపం అనేటటువంటిది పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి నువ్వు ఆ గంగానదిలో స్నానం చేసి నీ కమండలంతో నీరు తెచ్చి ఆ పాషాణం మీద కూడా చల్లు, ఆ పాషాణం కూడా తిరిగి స్త్రీ రూపాన్ని పొందుతుంది. ఈ రకంగా నువ్వు శాపముక్తుడు అవుతావు, ఆవిడికి కూడా శాపముక్తిని కలిగించిన వాడు అవుతావు అని చెప్పిన తర్వాత విశ్వామిత్రుడు ఆ రకంగా గంగా నది స్నానాన్ని చేసి విష్ణువుని ధ్యానించి ఆయన్ని పూజించి ఆ తర్వాత కమండలంలో నీరు తెచ్చి ఆ రాయి మీద చల్లేట. ఆ రాయి మీద చల్లినప్పుడు ఆ రాయి కూడా తిరిగి గంధర్వ స్త్రీ రూపాన్ని ధరించిందట. ఈ రకంగా గంధర్వ స్త్రీ రూపాన్ని పొందినటువంటి ఆవిడ కూడా గంధర్వలోకానికి వెళ్ళిపోయిందట. ఈ రకంగా విశ్వామిత్రుడు ఆ గంధర్వ స్త్రీ కూడా ఇద్దరు కూడా పాపాలను కూడా పోగొట్టుకున్నారు. 10వ అధ్యాయం కూడా కొనసాగించుకుందామండి. ఒకానొక సమయంలో భృగు మహర్షి యొక్క వంశంలో రుక్షక అనేటటువంటి ఒక అమ్మాయి జన్మించింది. ఈ అమ్మాయి జన్మించిన తర్వాత వయసు పెరిగింది. ఆమె వివాహం చేశారు. వివాహం అయిన తర్వాత కొన్ని సంవత్సరాలకే ఆ వివాహం చేసిన తన భర్త ఎవరైతే ఉన్నాడో, ఈ రుక్షక యొక్క భర్త ఎవరైతే ఉన్నాడో అతను చనిపోయాట. చనిపోయేసరికి నేను వివాహం చేసుకున్న తర్వాత మరి ఏ తప్పు చేయలేదు, ఎటువంటి పాపము నేను ఇంతవరకు చేయలేదు, అయినా కూడా మరి నా ప్రారంధ కర్మ ఏమో ఈ రకంగా నాకు జరిగింది అని చెప్పి జీవితం మీదే విరక్తితోటి అమ్మాయి ఇల్లు వదిలేసి గంగా నదీ తీరానికి వెళ్ళిపోయి అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేయటం మొదలుపెట్టిందట. ఇలాగా చాలా సంవత్సరాలు ఆ అమ్మాయి తపస్సులోనే ఉండిపోయింది. తపస్సులో ఉన్నప్పుడు ఎప్పుడు మాఘమాసం వచ్చినా కూడా ఏమై తపస్సు చేస్తుంది. అలాగే మాఘమాసం ఇవన్నీ కూడా మాసాలని వాటి ఉన్నటువంటి విశిష్టతల్ని వీటన్ని పాటిస్తూ ఆ శ్రీమన్నారాయణని ఆవిడ పూజిస్తూ ఉంది. ఇలా చేయటం వలన ఈవిడ గొప్ప పుణ్యాన్ని సంపాదించుకుంది. దాంతో ఈవిడ మరణించేటటువంటి సమయంలో మరణించిన తర్వాత ఈవిడ యొక్క పుణ్యఫలం కారణంగా ఈవిడికి వైకుంఠ ప్రాప్తి కలిగిందిట. వెంటనే ఆవిడ ఆ విష్ణులోకానికి వెళ్ళిందిట. విష్ణులోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా సంవత్సరాలు ఆ విష్ణువు యొక్క పాదసేవలో ఉండిపోయిన తర్వాత ఈవిడ్ని బ్రహ్మలోకానికి పంపించారట. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత ఆ బ్రహ్మలోకంలో కూడా చాలా కాలం ఉన్న తర్వాత ఈవిడ యొక్క పుణ్యఫలం వలన, ఈవిడ యొక్క మంచితనం వలన,
ఈవిడ మంచి పుణ్యకార్యాలు చేసి ఉండటం వలన బ్రహ్మగారు కూడా సంతోషించి ఆవిడికి దేవకార్యాలు చేసేటటువంటి ఒక అప్సర స్త్రీగా ఆవిడ్ని పూజించి ఆవిడికి తిలోత్తమ అనేటటువంటి పేరుతోటి నువ్వు దేవతలందరినీ కూడా సంతృప్తిపరచు నీ నాట్యంతో అని చెప్పి ఆవిడని నియమించాట. అప్పటి నుంచి ఆవిడ ఆ సత్యలోకంలో తిలోత్తమ అనేటటువంటి పేరుతో ఉండి దేవతలందరినీ కూడా తన యొక్క నాట్యంతో సంతృప్తిపరుస్తుంది ఉందిట. అదే సమయంలో సుందోపసుందులు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు సృజింపబడ్డారట. వాళ్ళిద్దరూ పుట్టారు. ఈ సుందోపసుందులు అంటే మనకి మామూలుగా కూడా చెప్తూ ఉంటారు, ఎవరైనా బాగా క్లోజ్గా ఉంటే కనుక మీరేంటి సుందోపసుందుల్లాగా ఉన్నారు అని. అంటే ఇద్దరికి కూడా విడదీరా అనేటువంటి బంధం ఉంటే కనుక ఆ సుందోపసుందులతో పోలుస్తారనమాట. అంటే ఇద్దరు చాలా స్నేహంగా ఉంటారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములైనా కూడా చాలా స్నేహంగా ఉంటారు. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు కలిసి తిరుగుతుంటారు, ఏ పని చేసినా కలిసి చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు ఏం చేశారంటే పుట్టిన తర్వాత శక్తియుక్తులన్నీ కూడా రావాలని చెప్పి వాళ్ళు బ్రహ్మగారి గురించి భీకరమైనటువంటి తపస్సు చేశారు. సరే, బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళకి ప్రత్యక్షమైన తర్వాత వాళ్ళు కోరుకున్నది ఏంటంటే ఇతరుల వల్ల చావు లేకుండా వాళ్ళు వరాన్ని కోరుకున్నారు. అంటే ఎవ్వరు కూడా చంపడానికి వీల్లేదు, వాళ్ళు ఏ ఇతరులు చంపడానికి వీల్లేదు వాళ్ళు. సరే, బ్రహ్మగారు వరం ఇచ్చేశాడు. వరం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఆ వరగర్వంతో ఇంకా వీళ్ళు దుష్కృత్యాలు వేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఎవరి వల్ల సరిపోరు కాబట్టి వీళ్ళు మెల్లగా ఒక్కో లోకాన్ని జయించుకుంటూ వెళ్ళి చివరికి ఆ స్వర్గలోకంలో కూడా స్వర్గలోకం మీద దండెత్తి అక్కడ ఉన్నటువంటి ఇంద్రుని పదవీచ్యుతుని చేశారు. ఆ ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించుకున్నారు. దాంతో దేవతలందరూ కూడా అక్కడి నుంచి పుల్లమంటూ వెళ్ళి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు ఎలాంటి వరం ఇచ్చారు, వాళ్ళకి ఎవరి చేత మరణించకూడదు అనేటటువంటి వరం ఇచ్చారు, దాంతో వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కూడా ఇలా చేస్తున్నారు, కాబట్టి ఏదైనా ఉపాయం మీరే ఆలోచించి ఏదో ఒక రకంగా పరిష్కారం చూపించండి అని చెప్పి అడిగారట. అప్పుడు బ్రహ్మగారు ఈ తిలోత్తమని దానికి నియమించి, అమ్మ నువ్వే ఎలాగైనా సరే ఉపాయం చేత వాళ్ళిద్దరినీ సుందోపసుందులందరినీ కూడా ఏదో రకంగా చేసి వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఆ ఇంద్రపదవిని వదిలేట్లాగా, లేదంటే ప్రాణాలైనా కోల్పోయేలాగా చెయ్యి, ఏదైనా సరే నువ్వు నీ యొక్క తెలివితేటలతోటి ఎలాగో అలాగే ఏమార్చి వాళ్ళిద్దరిని కూడా చేయవలసింది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ తిలోత్తమ ఏం చేయాలని ఆలోచించి, సరే ఈవిడ ఆ ఇద్దరు పరిపాలిస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఈవిడ అతిలోక సౌందర్యవతి కాబట్టి ఈవిడని చూడంగానే వాళ్ళు మోహించారు. మోహించిన తర్వాత ఇద్దరు కూడా నువ్వు నాతో ఉండు అని చెప్పి ఇద్దరు కూడా ఆ తిలోత్తమతో అడిగారు. ఈ రకంగా ఆవిడ ఏం చేస్తుందంటే మభ్యపెడుతూ మరింతగా వాళ్ళని అలరిస్తూ మరింతగా వాళ్ళిద్దరూ కూడా ప్రలోభపడేట్టుగా చేస్తూ కొంతకాలాన్ని గడిపింది. వాళ్ళిద్దరిలో కూడా కోరిక పెరిగిపోతుంది. కోరిక పెరిగి సరే ఇద్దరు కూడా అంతకుముందు కేవలం తన్ని కోరుకున్నారు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి ఇద్దరు కూడా అడగడం మొదలుపెట్టారట. దీనికోసమే ఎదురు చూస్తున్నటువంటి ఆవిడ, సరేనయ్య పెళ్లి చేసుకుంటాను నేను తప్పకుండా, నాకు ఇద్దరూ నచ్చారు, కానీ ఎవరినో ఒకళ్ళనే కదా పెళ్లి చేసుకోగలను, ఇద్దరిని ఏది పెళ్లి చేసుకుని నేను కాపురం చేయలేను, కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు తేల్చుకోండి, ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాను అనేసరికి వీళ్ళిద్దరు ఆ విషయంలో మాత్రం ఇద్దరు ఎంత సఖ్యంగా ఉన్నా కూడా ఆ విషయంలో ఇద్దరికి భేదాభిప్రాయాలు వచ్చేస్తున్నాయి. దాంతో వాళ్ళిద్దరు కూడా ఇది మా వల్ల తేలట్లేదు, అందుకు నువ్వే తేల్చి చెప్పు ఏం చేయాలో, మీ ఇద్దరం కూడా నిన్ను కోరుకుంటున్నాం, ఇద్దరం కూడా వివాహం చేసుకోవాలనుకుంటా, కాబట్టి దీనికి నువ్వే ఏదైనా పరిష్కారం చెప్పు అందుట. ఆవిడ అందుట సరేనయ్యా ఒకటే పరిష్కారం, ఇద్దరిలో ఎవరు బలవంతులైతే వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకోండి, కాబట్టి మీ బలాన్ని నిరూపణ చేసుకోండి అందుట. అనగానే ఆ మాటతోటి ఇద్దరు కలిసి సరే ఇది వాళ్ళిద్దరు కూడా నిర్ణయించుకుని యుద్ధానికి దిగిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ముందర రకరకాల ఆయుధాలతో ఫస్ట్ ముష్టిఘాతాలు, తర్వాత రకరకాల ఆయుధాలతో కొట్టుకుంటుంటే 2 పర్వతాలు ఢీకొన్నట్టుగా ఉంది అక్కడ వాతావరణం అంతా. ఈ రకంగా అనేక రోజులు భీకరమైనటువంటి యుద్ధాన్ని చేసుకున్న తర్వాత ఇద్దరు వాడొక ఆయుధంతో వీడి తల నరికేస్తే వీడొక ఆయుధంతో వాడి తల పాల్గొట్టేట. ఈ రకంగా సుందోపసుందులు ఇద్దరు కూడా చచ్చిపోయారట. వాళ్ళకి వాళ్ళే చచ్చిపోయారు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే చచ్చిపోవాలి, ఎవరి వల్ల చావరు కాబట్టి. వెంటనే తిలోత్తమ తాను చేయవలసినటువంటి పని చేసేసింది కాబట్టి మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రహ్మగారు, నువ్వు మంచి పని చేసావు, నేను వాళ్ళిద్దరికీ ఇచ్చినటువంటి వరం ఏదైతే ఉందో అది వాళ్ళిద్దరు కూడా ఈ రకంగా వాళ్ళు దాన్ని చెడుగా ఉపయోగించారు, ఏదైనా సరే నువ్వు వాళ్ళిద్దరూ మరణించడానికి కారకురాలయ్యో, గొప్ప సహాయం నాకు చేసావు, నీకు ఈ బలం రావడానికి కారణం ఏంటి, మూల కారణం ఏంటి, మాఘమాస ఫలం. ఎందుకంటే
నువ్వు చేసినటువంటి తపస్సు, అలాగే నువ్వు నారాయణుని పూజ చేయటం, అలాగే మాఘమాసంలో ఆ వ్రతం అంతా కూడా ఆచరించడం, వీటి కారణాల వల్ల నీకు వైకుంఠవాసం నుంచి సత్యలోకవాసం ఇవన్నీ కలిగి ఉన్నాయి. కాబట్టి నువ్వు ఈ రకంగా గొప్ప ఫలితాన్ని పొందగలిగావు. ఇక నుంచి నువ్వు దేవలోకంలోనే ఉండు. ఎప్పటికీ కూడా నువ్వు మళ్ళీ మత్స్యలోకానికి వెళ్ళేటటువంటి పని లేదు. అలాగే అప్సరసలందరిలో కూడా తిలోత్తమ అనేటటువంటి అప్సరస చాలా గొప్పగా అందరి చేత కీర్తింపబడుతుంటే, అటువంటి ఉన్నత స్థాయిలో అప్సరసలందరిలో కూడా గొప్ప స్థితిలో నువ్వు ఉంటావని చెప్పి ఆవిడ దీవించి ఆవిడ పంపించారట. ఈ రకంగా మాఘమాస ఫలితం వల్ల ఒక సాధారణ వృక్షక అనేటటువంటి స్త్రీ తిలోత్తమగా మారి ఆవిడ దేవలోకాన్ని చేరుకొని శాశ్వతంగా దేవలోకంలో ఉండిపోయింది అని చెప్పి మనకి ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.